నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో జరుగుతున్న రీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. ఆదివారం తెనాలిలో జరిగిన పలు కార్తీక వనసమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన పట్టణ బీజేపీ శ్రేణులు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నవంబర్ నెల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. నందులపేట కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్స్ హాల్ నందు జరిగిన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ప్రవచనకర్త అప్పికట్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, కుటుంబ సమస్యలపై తనదైన శైలిలో వివరించారు. కార్యక్రమంలో సెక్రటరీ పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు కులసాని వెంకట కోటయ్య, సంయుక్త కార్యదర్శి పుచ్చకాయల కోటిరెడ్డి, కార్యవర్గ సభ్యులు అబ్బూరి రామ్మూర్తి, కుప్పాల చలమయ్య, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. ఈరోజు అప్పికట్ల వెంకటేశ్వరరావు గారని చెప్పి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, వారిని ఈరోజు రమ్మన్నాం. వారు ఈరోజు ప్రస్తుతం మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు పురాణ కాలంలో కానీ ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి, ఒక 50-60 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయి, ఈ రోజున ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం మానవ సంబంధాలు ఎంత దిగజారినాయో మనందరికీ తెలుసు. ఆ సంబంధాల మీద మనకు కొంచెం అవగాహన కల్పించడం కోసం, ఆ మానవ సంబంధాలని పెంపొందించడం కోసం ఈరోజు అప్పికట్ల వెంకటేశ్వర గారిని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చి మాట్లాడవలసిందిగా కోరాం. వారు ఈ కార్యక్రమాన్ని గురించి మానవ సంబంధాలు నాడు నేడు దీన్ని పురాణకాలం గజేంద్ర మోక్షం దగ్గర నుంచి తీసుకొని చాలా బాగా చెప్పారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవ సంబంధాలు నాడు నేడు అయితే ఇది ఎలిమెంటరీ స్కూల్ వరకు 10th క్లాస్ వరకు, ఇది ఒక 10th క్లాస్ పిల్లలకు లేక ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు, డిగ్రీ చదివే వాళ్ళకు అయితే దిస్ ఈజ్ ద రైట్ అండ్ యాక్ట్ సబ్జెక్ట్. ఇక్కడ పేరే పవర్ఫుల్గా కాపాడాలి. సీనియర్ సిటిజన్స్, మీకు ఈ మానవ సంబంధాల గురించి నేను చదవమంటే నిజంగా సమస్య. ఎందుకంటే జీవితంలో ఎన్నో కాచి వడపోచి ఎన్నో ఒడిదుడుకులు నెట్టుకొని ఈ సమాజాన్ని నాటి నుంచి నుండి వరకు చూస్తున్న పెద్దలకు. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా పట్టణ బీజేపీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ నాయకులు శిఖా రవీంద్ర ఆధ్వర్యంలో పట్టణ గాంధీ చౌక్ నందు స్వీట్స్ పంచి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వై కామేశ్వరరావు, నారాయణరావు, అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, ఎం కనకదుర్గ, కళావతి, లక్ష్మి, డి హనుమంతు, ఏ సుధాకర్, లక్ష్మణ్ నాయక్, యోగానంద కిషోర్, కుశల్ రాజ్ జైన్, సందీప్, వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిన్న మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎలక్షన్లో విజయం సాధించినందుకు గుర్తుగా ఇక్కడ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. తెనాలి గాంధీ చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రజాహిత కార్యక్రమాల యొక్క పర్యవసానంగా ఇది జరుగుతుంది. మనం ఇక్కడ చూసాం, మన ఆంధ్రదేశంలో కూడా కూటమి ప్రభుత్వం ఘనాతి ఘన విజయాన్ని సాధించింది. ఇలా వచ్చేటువంటి ఎలక్షన్లలో కూడాను అలాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఊహించడమే కాకుండా అది తథ్యమని కూడాను తేలుతుంది. భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి విధానాలకి
ప్రజల యొక్క ఆమోదం ఉన్నదని సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీజేపీ కార్యకర్తలకి, ప్రజలకు, బీజేపీ అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారము. ఈ రోజున ఏపీలో కూటమితో ఘన విజయాన్ని సాధించాం. అదేవిధంగా ఈ రోజున కూటమితో మహారాష్ట్రలో కూడా ఘన విజయాన్ని సాధించాం. దీని సందర్భంగా మన తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో మా సోదరులు అందరితో కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు అందరితో కలిసి ఈ రోజున స్వీట్లు పంచే కార్యక్రమాన్ని విజయోత్సవం సందర్భంగా స్వీట్లు పంచే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు తెనాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశమయ్యాము గాంధీ చౌక్లో. నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. ఆ విజయ దుందుబి ఎలా ఉందంటే, దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో బీజేపీ నాయకత్వం వహిస్తున్న మహాయుతి కూటమికి 250 పైచీలకు స్థానాలు వచ్చాయి. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి 132 స్థానాలు దక్కించుకున్నాయి. విజయ్ దుందుబు మోగించి దేశ ఆర్థిక రాజధానిలో కాషాయ జెండాని నరేంద్ర మోడీ గారు ఎగరవేశారు. అదేవిధంగా చూసుకుంటే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా మెజారిటీకి కొద్ది దూరంలోనే జస్ట్ మేము మిస్ అయ్యాము. ఇక ఎలా ఉంటుందంటే, దేశంలో ఎన్నిక ఏదైనా భారతీయ జనతా పార్టీదే గెలుపు. ఆదివారం తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం నందు తెనాలి డివిజన్ కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని వర్గాల నుండి అనేక మంది మేధావులు హాజరయ్యారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు కార్యక్రమాల్లో సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా శ్రీచక్ర హాస్పిటల్ వారిచే మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తూ గారి వెంకటేశ్వర చెప్పారు, కళ్యాణ్ గారు పిలుపు, దాన్ని పూర్తిగా మనందరం కూడా ఏకీభవించాలి. ఒక సామాజిక వర్గమే మన అబద్ధాలు చెప్పడం చేత కాదు కాబట్టి ఇన్ని రోజులు మనం వెనకబడి ఉన్నాం. మన ఆస్తులు సంపదని సమయం వచ్చింది, మీరు అందరికీ కూడా సమయం వచ్చింది. మరి ఒక్క 15 నిమిషాలు పర్మనెంట్గా ఒక పార్లమెంటరీ ఉండేవారు. కాబట్టి నా మొట్టమొదటి ప్రపోజల్ ఏంటంటే, గుర్తు చేయదలుచుకున్నా, రేపు డీలిమిటేషన్ రాబోతుంది 2026లో పార్లమెంటు ఏర్పాటు చేయాలి. ఇది జనసేన పెట్టవలసినటువంటి మొట్టమొదటి ప్రతిపాదన. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఆల్మోస్ట్ కంబైన్ తెలుగు ప్రజలకి కేంద్ర బిందువు, చెప్పనటువంటి రాజధాని, అంత కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం. పాడి పంటలకి మరి మిగిలినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినీళ్ళు ఆంధ్ర ప్యారిస్. కాబట్టి దీన్ని కనుక పార్లమెంటు చేయకపోతే మనం ఒక ఉనికిని కోల్పోతాం. కాబట్టి ఆ ప్రతిపాదన ఖచ్చితంగా పెట్టిందే. దానికోసం 2007లో ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలు పట్టుబట్టి ఉంటుంటే పోయేది కాదు. సరే, పోయిందని మనం ఇప్పుడు తీసుకురాలేదు కాబట్టి రేపు 26లో ఖచ్చితంగా తెనాలి జిల్లా కేంద్రం చేయాలి, పార్లమెంట్ తిరిగి పునరుద్ధరించాలి. ఇది మొట్టమొదటి ప్రతిపాదన. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఒక 25-30 కోట్ల మంది కాపు ప్రజలు ఉన్నారు. ఈ రోజుకి కాపు తెలంగాణ ప్రజలు వీళ్ళు ఈ రోజు కూడా వీటిని పాటిస్తున్నారు. దాని పేరు మీరు మహిళలు హింసిస్తున్నారు. అది దయచేసి నిర్మించుకో. మన ఇంట్లో మన అమ్మ చేత, చెల్లి చేత, అట్లాగే మన కూతురు చేత మనము అవును అనిపించుకోగలిగిన రోజున 100% 100% స్ట్రైకింగ్ రేట్ వస్తుంది. 100% స్ట్రైకింగ్
సక్సెస్ అవుతాం. వంగవీటి మోహన్ రంగా గారిని ఆ వేదికకి రంగకర్దని చెప్పేసి అడ్డుపడ్డా సరే దగ్గర 10 లక్షల నుండి 15 లక్షల మంది ఆ సభకు ఇచ్చేశారు. అంత సభ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు వచ్చినా ఆ సభ దాకా ఈ రోజు వరకు కూడా ఈ కాపు సామాజిక వర్గాన్ని అందరూ కూడా ఒకసారి చేర్చి అన్ని సామాజిక వర్గాలతో కూడా మమేకం అవుతూ నాయకత్వం వహించిన వంగవీటి మోహన్ రంగా గారికి ఎప్పుడు కూడా ఈ కాపు జాతి రుణపడి ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మన నాయకులుగా ఎదగడం కాదు, మన పోరాటంతో అన్ని కులాల వారిని దగ్గరికి తీసుకుంటూ మన కులాన్ని ఏకం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన నాయకత్వం కొనసాగింది. ఈ సొంత ఆలోచనతో జీవించదు. ఊరు వాళ్ళందరికీ ఏది నచ్చుతుందో, ఏది నచ్చనుకుంటారో అలాంటి మంచి మార్గంలో ప్రయాణం చెయ్యి. దాన్ని ధర్మ మార్గం అన్నారు. ఇది వేదాల కాలం నుంచి కూడా అదే మార్గంలో గ్రామం అంతా కూడా ఒక కట్టుబాటుతో నడుచుకుంటూ వచ్చింది. మనం ధర్మంగా బతకడంలో ఏమన్నా ఇబ్బంది ఉందా? అలానే ఎవరైనా చెప్పారనుకోండి మనకి, అయ్యా నువ్వు ధర్మంగా బతుకు అన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి నువ్వు న్యాయంగా బతుకు అన్నారు. నువ్వు చట్టానికి లోబడి బతుకు అన్నారు. తప్పేం లేదు కదా. చట్టాల కంటే ముందున్న కాన్సెప్ట్ ధర్మం. ధర్మంగా బతుకు అంటే అందరినీ మెప్పిస్తూ అందరూ మంచి అనుకునేలాగా ఈ అబ్బాయి చేస్తున్న పని మంచిది, అందరూ మెచ్చుకుంటున్నారు అనే మార్గంలో నడువు అంటం అనేది తప్పు కాదు. కాబట్టి మొట్టమొదటి పురుషార్థం ధర్మం, ధర్మ మార్గం. సో ఒకటి ధర్మం గుర్తుపెట్టుకోండి. 15 వస్తే ఇలాంటివి ధర్మం, ధర్మంగా బతకాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 4వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. పండ్లు ఒక ఒక్క పక్కన పెట్టుకోండి. తాగి స్వామి వైకుంఠపుర క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస సందర్భంగా 27వ సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి ఆదివారాల్లో 4వ ఆదివారంగా ఈ రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడుతున్నాయి. ప్రత్యేకించి ఈ రోజున సుమారు 193 వ్రతంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆ దేవదేవుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలన్న భగవంతుని ప్రార్థిస్తున్నాం. దేవస్థానంలో నామమాత్రపు రుసుముతో కేవలం 1000 రూపాయలకి పూజా సామాగ్రి, ప్రసాదాలు, శేషవస్త్రం, రూపు, లామినేషన్ ఫోటో, పూజానంతరం దంపతులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందజేయటానికి తగిన ఏర్పాట్లు దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ప్రతి శనివారం 10 గంటల నుండి ఇక్కడ మనకి బహిరంగ వేలంలో నామమాత్రపు రుసుముతోనే ఆ వేలంలో భక్తులందరికీ అందజేయాలని బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామివారి పట్టు చీరలు, పట్టు వస్త్రాలన్నీ కూడా భక్తులు ప్రతి శనివారం 10 గంటలకి జరిగే బహిరంగ వేలంలో పాల్గొని ఆ వస్త్రాల్ని స్వీకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేడు 4వ వారంగా భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఈ భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మన దేవస్థానం సిబ్బంది కానీ, ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకొక వారం అంటే కార్తీక మాసంలో చివరి వారంగా డిసెంబర్ 1న
అమావాస్య వచ్చింది. అందరికీ కూడా భక్తులకి అమావాస్య అనగానే కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ ఈ కార్తీక అమావాస్య అనేది చాలా మంచిది, అందరికి కలిసి వస్తుంది కనుక ఆ చివరి వారంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. కార్తీక మాస పర్వదిన సందర్భంలో ఈ 4వ ఆదివారమున సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నవి. దీనికి సంబంధించింది గాను మొత్తం 193 మంది దంపతులు వ్రతం నందు పాల్గొని ఉన్నారు. వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ పూజ అనంతరం వారి అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. రెండు స్టాల్స్గా పెట్టి ఉన్నాం. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి తరపున వచ్చిన వాళ్ళ చుట్టాలకి అందరికి కూడా అన్నప్రసాదం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.